హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్రిస్పీగా పెసరట్టుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. నేను ఇక్కడ ఒక కప్పు పెసర్లను తీసుకుంటున్నాను. అలాగే 3 టేబుల్ స్పూన్ బియ్యంని కూడా తీసుకుంటున్నాను. ఇలా ఈ రెండింటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకొని ఇలా 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని మనం వడగట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పెసరపప్పును మనం ఒక 6 గంటలు నానబెట్టుకుందాము. మనకి పెసళ్ళు ఒక 6 గంటలు నానాలి. ఇలా నానితేనే మనకి పెసరట్టు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఈ పెసళ్ళని మొత్తం మిక్సీలో వేసుకోవాలి. అలాగే కట్ చేసిన ఒక 5-6 పచ్చిమిర్చిలను కూడా వేసుకుందాము. తర్వాత 3 అల్లం వెల్లుల్లి ముక్కలు ఇలా పీల్ తీసుకొని వేసుకుందాము. అలాగే టేస్ట్కు సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకుందాము. అలాగే హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకొని ఇలా మనం ఫైన్ పేస్ట్ లాగా పట్టేసుకుందాము. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనం ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఒక గంట తర్వాత నేను ఈ దోశలని వేసుకుంటున్నాను. అలాగే మనం గ్యాస్ పైన ఒక ఐరన్ పేనం పెట్టుకొని 2 చుక్కల ఆయిల్ వేసుకొని ఇలా టిష్యూ పేపర్తో మనం స్ప్రెడ్ చేసుకొని ఇలా రౌండ్గా దోశ వేసుకోవడమే. మనకి దోశ పల్చగా వేసుకుంటేనే చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా ఇలా వేసుకోవాలి. కట్ చేసిన చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతే, మనకి దోశ రెడీ అయినట్టే. మనం ఫ్లేమ్ చిన్నగా పెట్టి ఈ దోశని కాల్చుకోవాలి, లేదంటే మనకి అడుగు మాడిపోతుంది. అంతే, టేస్టీ మనకి ఈ పెసరట్టును రెడీ అయినట్టే. ఇలాగే మిగతా పిండిని కూడా మనం ఇలా పల్చగా దోశలు వేసుకోవాలి. ఈ పెసరట్టు హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే పెసరట్టులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకి కూడా చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్. నా వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.